బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను రెస్టారెంట్ స్టైల్లో బటర్ చికెన్ అండి. అందుకోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. 3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అలాగే 2 స్పూన్స్ వరకు కారం తీసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. ఇది కొంచెం నానితే బాగుంటుందండి, చికెన్కి అంతా పట్టి మసాలాలన్నీ పట్టి. సో ఒక 20 to 30 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. మీకు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు కాసేపు, ఇంకా తొందరగా చికెన్కి బాగా పడుతుంది. ఒక బాండి పెట్టి ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. ఇప్పుడు ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టాం కదా పక్కన, ఆ చికెన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా ఎర్రగా వేయించుకోవాలండి. బాగా రోస్ట్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది బటర్ చికెన్ అనేది. ఎంత బాగా అంటే టూ సైడ్స్ కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుందండి. ఇలా 2 వైపులా ఎర్రగా అయిపోయిన తర్వాత రోస్ట్ అయిపోవాలండి మళ్ళీ ఫుల్గా. కావాలంటే మీరు ఇంకా 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, అవసరమైతే. మీకు ఇంకా తొందరగా ఫ్రై అవుతాయి. అలా బాగా ఎర్రగా రోస్ట్ అయిన తర్వాత అయితేనే ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది ఈ చికెన్లో వస్తుంది. అప్పుడు అది మన బటర్ చికెన్కి అచ్చం బయట టేస్ట్ ఎలా అయితే ఉంటుందో మనం ఇంట్లో చేసుకున్నప్పుడు కూడా అదే టేస్ట్ వస్తుందండి. అంతా తీసిన తర్వాత ఒక చిన్న బటర్ స్లైస్ యాడ్ చేశానండి. కొంచెం బటర్ కరుగుతున్నప్పుడు బిర్యానీ ఆకు తెలుసు కదండి, అది, అలాగే హోల్ గరం మసాలా అంటాం కదా, వాటిని వేసుకున్నాను. షాజీరా, యాలక్కాయ, దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే పువ్వు, వీటన్నిటిని హోల్ గరం మసాలా అంటారు కదా, వీటన్నిటిని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేశాను. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో యాడ్ చేశాను. బటర్ సరిపోలేదని మళ్ళీ ఇంకా కొంచెం వేసానండి. అలాగే కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసి అందులో కొంచెం పసుపు కూడా వేసి, అది తొందరగా మగ్గుతుంది కదా, అందుకని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొన్ని జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత పైన లిడ్ పెట్టి 10 to 15 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత దీని అంతటిని మనం మిక్సీ జార్లో పేస్ట్ కింద చేసుకుంటాం. అలాగే ఇప్పుడు అదే బాండి పెట్టి కొంచెం మళ్ళీ బటర్ వేసి, బటర్ కరిగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా అందులో యాడ్ చేయాలి. డైరెక్ట్గా మనం పేస్ట్ చేసి వేసుకుంటే ఒకలా ఉంటుంది టేస్ట్. ఇది ఆల్రెడీ ఆయిల్లో మగ్గి ఉంటుంది కాబట్టి ఇలా మళ్ళీ ఫ్రై చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం మనం బయట తిన్నట్టు, రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుందండి టేస్ట్. ఇలా వేసుకున్న దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ.
పెద్దగా మసాలాలు ఏమీ పట్టవు, ఆల్రెడీ మనం వేసే ఉన్నాం కాబట్టి. అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేశాను. ఇందాక అక్కడ కారం వేయలేదు, మిర్చి మసాలాలు వేసాం కాబట్టి ఇక్కడ కారం, గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసుకుంటాం. ఆల్రెడీ మనం చికెన్కి కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పట్టించి ఉన్నాం కాబట్టి దీనికి సరిపడా యాడ్ చేసుకుంటాం. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మళ్ళీ మిక్స్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాము కదండి, ఆ చికెన్ అంతా అందులో యాడ్ చేసేస్తాం. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కింద నుంచి పైకి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు అలాగే అది ఆయిల్లో మగ్గనివ్వాలి. అలాగే ఇక్కడ నేను 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి. మీకు మసాలా తినేదాన్ని బట్టి మీరు కొంచెం ఎక్కువ తింటానంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సేపు అలాగే ఆయిల్లో మగ్గిన తర్వాత దాన్ని మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టుకొని మగ్గనివ్వాలి బాగా. తర్వాత దానికి సరిపడా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టి మళ్ళీ ఒక 15 నుంచి 20 మినిట్స్ పాటు దాన్ని ఉడికించాల్సి ఉంటుంది. ఈ గ్రేవీ అంతా, గ్రేవీలో ఉన్న మసాలాలు అలాగే చికెన్కి అంతా బాగా పడుతుంది. అందుకోసం మనం 15 నుంచి 20 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ గ్రేవీ ఇలా తయారవుతుందండి. చుట్టూ ఆయిల్ అంతా వదిలేస్తుంది, అంటే దీనికి రెడీ అయిపోయిందని అర్థం. ఇప్పుడు దీన్ని పైనుంచి కొంచెం కసూరి మేతి అంటారు కదా, ఇది సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. అలాగే ఒకవేళ మన దగ్గర లేకపోతే మనం చేసుకోవచ్చు కూడానండి, ఏమీ లేదు. మెంతికూర బాగా 3 to 4 టైమ్స్ వాష్ చేసి పెట్టి దాన్ని పౌడర్ చేస్తే దాన్ని కసూరి మేతి అంటారు. ఇక్కడ నేను చూపించిన విధంగా రబ్ చేయాలి. ఇలా రబ్ చేయడం వల్ల అది పౌడర్ కింద అయిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పైన కొంచెం బటర్ యాడ్ చేసుకొని కావాలనుకున్న వాళ్ళు క్రీమ్తో కూడా సర్వ్ చేసుకోవచ్చండి. బటర్ చికెన్ కాబట్టి నేను బటర్ వేసాను అంతే. క్రీమీగా రెస్టారెంట్ స్టైల్లో బటర్ చికెన్ రెడీ అండి. దీన్ని హాట్గా పరోటా, చపాతీ వీటిలోనైనా సర్వ్ చేసుకోవచ్చు.